ఎంజేతో కలిసి చదవాలి, బాగా తినాలి, లేకపోతే ఆడుకోవాలి. నువ్వేం కంగారు పడకు. ఆ రోజే చేరాను. అవును, శాండ్విచ్ క్లబ్ లో. శాండ్విచా? నిన్ను తర్వాత కలుస్తాను హ్యారీ. ఇప్పుడు ఈ శాంపిల్ ని చెక్ చేసి చూడాలి. అద్భుతం. నేను దీన్ని అసలు ఊహించి కూడా చూడలేదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. అమోఘం. దీంతో నేను ఎన్నో రకాల మాన్స్టర్స్ ని తయారు చేస్తాను. నువ్వు శాంపిల్ తీసుకొచ్చావా? దీని గురించి చెప్తే మీరు అస్సలు నమ్మరు. స్పైడర్ మ్యాన్ DNA ద్వారా నేను వీటిని తయారు చేస్తున్నాను. ఇది అద్భుతంగా ఉంది. దీని శక్తి లెవెల్ ఎంతో ఎక్కువగా ఉంది. ఈ కొంచెంతోనే మనం ఎంతో మంది సైనికుల్ని స్పైడర్ మ్యాన్ కి సరిసమానంగా తయారు చేయొచ్చు. కానీ దానికి కొన్ని నెలలు పడుతుంది. అవును, మీరే అనుభవంతో ఆలోచించండి. ఇదంత సులభం కాదు. మనం అనుకుంటే ఏదైనా సులభంగానే ఉంటుంది. నువ్వు దీన్ని తయారు చేయడానికి నేను నీకు ఎన్నో ఏర్పాట్లు చేసి ఇచ్చాను. మర్చిపోయావా? వాటిని ఉపయోగించి మీకు చెప్పడానికి నా దగ్గర ఓ విషయం ఉంది. సరే, నిన్న విషయం అడగాలి. ఫ్యూరీ నిన్నెంచుకోవడానికి అసలు కారణం ఏంటి? నాకు ప్రతిభ ఉంది కాబట్టి. అయినా మీరేమి నాకు తల్లిదండ్రులు కారు. నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత పీట్. ఇప్పుడు నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నా ముఖ్యమైన స్నేహితుడి నుంచి నన్ను దూరం చేసినందుకు సంతోషపడుతున్నారా? నేను ఎప్పుడైనా ఎలాగైనా ఉండొచ్చు. అదే కదా మన ఒప్పందం. మనం కలిసి పని చేయాలని అనుకున్నాగా, మర్చిపోయావా? అవును, మనకిప్పుడు పనుంది పార్కర్. మనం ఇలా ఆకతాయితనంగా ఉంటే ఏ పని చెయ్యలేము. తల నుంచి నోటి దాకా ఎన్నో భాగాలు ఉన్నాయి. అప్పుడప్పుడు వాటిని వాడాలి. హరి, ఆగు, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నీకు కొత్త స్నేహితులు చాలా మంది ఉన్నారు కదా. ఇలా చూడు హ్యారీ, వాళ్ళు నా స్నేహితులు కాదు. అలాగా? మరైతే వాళ్ళెవరో? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఇప్పుడు కాదులే ఎంజే. అయితే నీకు నా మీద నమ్మకం లేదా? ఇలా చూడు, హ్యారీ కోపంగా ఉన్నాడు. తన కోపం తగ్గించాలి. కొత్త స్నేహితులతో ఒక పార్టీ ఏర్పాటు చేయి. హ్యారీని ఎక్కడికి తీసుకురా, కోపం తగ్గిద్దాం. ఏమంటావ్? ఈ ఆలోచన ఏదో బాగానే ఉంది. తను ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలుసా? తన పుట్టుక గురించి ఎవరికీ తెలియదు. ఎప్పుడు చూసినా తనే గొప్పని అనుకుంటూ ఉంటాడు. హ్యారీ, నీకేమైంది? ఎప్పుడు తన ఏం గురించి కాలేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వేదోలా ఉన్నావు. నా దగ్గర ఏదో దాస్తున్నావు. పీటర్ కి కొత్త స్నేహితులు దొరికారు నాన్న. నాకది నచ్చలేదు. అందులో తప్పే ఉంది. అది కాదు, వాళ్ళందరూ వచ్చిన దగ్గర నుంచి పీట్ చాలా వ్యత్యాసంగా ఉన్నాడు. నాతో మాట్లాడడం లేదు. సిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ ను కూడా పాడు చేశాడు. ఈ స్పైడర్ మ్యాన్ అసలు ఏమనుకుంటున్నాడు? ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఇంతకు ముందు కూడా ఒక స్టూడెంట్ అంతం చేశాడు. ఇలాంటి వాళ్ళకి మానవత్వం అంటే ఏమిటో తెలియదు. అందుకని నేను ట్రైన్ ఆల్బినో అలిగేటర్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకేనా? ఎలా వేగాలో అంతుపట్టడం లేదు. డాడీ ఎప్పుడు ఇంతే, ఎప్పుడు దేన్ని ఎక్కువగా పట్టించుకో. నువ్వేం కంగారు పడుకు హ్యారీ. మీ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కదా, మళ్ళీ అన్ని అవే సర్దుకుంటాయిలే. సరేనా? ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదు. హే, నేను హ్యారీని. నాకొక ఐడియా చెప్పు. నా దగ్గర $1000 దాంతో మనం ఏదైనా చేయగలమంటావా? ఇదొక టీమ్ బాండింగ్ ఎక్సర్సైజ్ లాంటిది అనుకోండి. నిజంగానే తను చాలా మంచి స్నేహితుడు. నాకు కొత్త స్నేహితులు అక్కర్లేదు. నీకక్కర్లేదు, కానీ నాతో ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి. హ్యారీ చాలా మంచివాడు, చాలా నెమ్మదిగా ఉంటాడు. ఫ్లాష్ పార్టీకి స్వాగతం.